శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక్కడ మీ ఎదురుగా 5 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ 5 నెంబర్స్ ని కూడా ధ్యాస పెట్టి చూడండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, వారి మనసులో మీకోసం ఏమనుకుంటున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మంచివా చెడ్డవా, ఏ విధంగా ఆలోచిస్తున్నారు తెలుసుకుందాము. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ అందరి కోసము తప్పకుండా కనెక్ట్ అవ్వాలనే అయితే ఏమీ లేదు. కొన్ని కనెక్ట్ అవ్వవచ్చు, కొన్ని కనెక్ట్ కాకపోవచ్చు. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఈ వీడియోని చూడవచ్చు. మీకు విశ్వాసం ఉంటే, మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది ఒక రకమైన విశ్వాసము. మీకు విశ్వాసం లేకపోతే మీరు ఏదైతే చూస్తున్నారో మీకు అది కనెక్ట్ అవ్వదు. మీరు విశ్వాసంతో చూసినట్లయితే మీకు కనెక్ట్ అవుతుంది. మీ ఎదురుగా ఇక్కడ 5 నెంబర్స్ కనిపిస్తున్నాయి. మీ మనసుకు నచ్చిన నెంబర్ని, పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు నెంబర్ని చూస్ చేసుకోండి. మీరు కావాలి అంటే ఒక్కరి కోసం చూడవచ్చు, లేకపోతే మీరు 5గురు కోసమో కూడా 5 నెంబర్లను మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఎవరి గురించి అయితే ఏ నెంబర్ని చూస్ చేసుకున్నారో ఆ నెంబర్ని గుర్తు పెట్టుకోవడం మాత్రమో మర్చిపోకండి. మీరు ఎవరి కోసమైతే, మీరు మీ ఫ్రెండ్ అయినా లేదా మీ లవ్ పార్ట్నర్ అయినా, మీ ఇంట్లో వారి కోసమైనా ఎవరి కోసం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో మనసులో మీ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమను అందించండి, కామెంట్ చేయండి. 5గురు కోసం కూడా మీరు ఈ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ నెంబర్స్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నాయో ఆ నెంబర్ని చూస్ చేసుకోండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారినే మీరు మనసులో ఆలోచించుకుంటూ మీరు నెంబర్ని చూస్ చేసుకోండి. వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. ఇక్కడ మీకు 5 నెంబర్స్ కనిపిస్తున్నాయి. మొదటి నెంబర్ని కోరుకున్న వారు ఎదుటి వ్యక్తి మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, మీ రిలేషన్షిప్ అయితే చాలా చెడ్డగా ఉంది, ఈ రిలేషన్ చాలా చెడ్డగా నడుస్తూ ఉంది. మీరు ఏదైతే నమ్మకాన్ని వారిపై పెట్టుకున్నారో, వారు మీపై ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో వారికి మీ పైన ఫీలింగ్స్ అయితే ఏమీ లేవు, జీరో అయిపోయాయి. వారికి అనిపిస్తుంది వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు అని, మీరు వారి కోసము రెడీగా లేరు అని, ఒక కొత్త విధానంలో జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. అందులో మీరు ఉన్నారా లేదా అన్నది రాబోయే సమయమే మీకు చెబుతుంది. మీ నేచర్ని వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందువలనే వారికి ఏమీ అర్థం కావడం లేదు. మీ ఇద్దరి మధ్యలో అనుకోకుండా ఏదో జరిగింది, మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి ఉండవచ్చు. వారు ఏదైతే ఆలోచించారో అలా ఏమీ లేదు. ఒక కొత్త విధానంలో ఆలోచిస్తున్నారు మీ గురించి. వారి ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి. చాలా రోజుల నుండి పాజిటివ్గా ఉన్నారు, కానీ ఇప్పుడు మారిపోయారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ నుంచి దూరాన్ని మెయింటైన్ చేస్తారు. రాబోయే సమయంలో మీరు అర్థం చేసుకోవాలి, వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని. ఎవరైతే 2వ నెంబర్ని చూస్ చేసుకున్నారో, మీరు కోరుకున్న వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీరు కామెంట్ చేయకపోయినట్లయితే కామెంట్ చేయండి. మీ ప్రేమను మన ఛానల్కి అందించండి. మీరు కోరుకున్న వారి మనసులో మీ పైన అయితే చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. వారికి అనిపిస్తుంది వారికి మీరు పెర్ఫెక్ట్ అని, మీరు చాలా మంచి వ్యక్తి అని, వారి దగ్గర జీవితంలో అన్నీ ఉన్నాయి, వారు మీతో స్నేహంగా ఉండాలి అని అనుకుంటున్నారు. అన్నీ అంటే ధనము, డబ్బు, బంగారాలే కాదండి. అన్నీ అంటే మీరు ఎటువంటి వ్యక్తి అంటే మీపై పూర్తి విశ్వాసాన్ని ఉంచవచ్చును, మిమ్మల్ని ప్రేమించవచ్చని, మీతో స్నేహం చెయ్యవచ్చని, మీరు మంచి సలహాలు ఇస్తారు అని. సమస్తము అంటే మీరు ఇలా అర్థం చేసుకోండి. మీరు రాజులాగా ఉంటారని, మీ దగ్గర చాలా ధనం ఉంటుంది, మీ లోపల ఎంత మంచి గుణం ఉంది అంటే మీ జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. మీ కాళ్ళపై మీరు ఉన్నారు. ఉద్యోగమైన, వ్యాపారమైన మీ దగ్గర ఒక పొజిషన్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. మీరు కోరుకున్న వారు మీ గురించి మంచిగా ఆలోచిస్తారు, మీరు చాలా తెలివైన వారు అని వాళ్ళు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. ఎవరైతే 3వ నెంబర్ని కోరుకున్నారో, ఇప్పటి వరకు మీరు కామెంట్ చేయకపోయినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి.
మీ ప్రేమను అందించండి. వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారు మీ వల్ల దుఃఖంలో ఉన్నారు. మీరే వారిని హర్ట్ చేశారు. తప్పు వారిది కూడా అయి ఉండవచ్చు. వారు ఏదో చేసి ఉండొచ్చు. మీ పుట్టినరోజును మర్చిపోయి ఉండవచ్చు. వారికి అనిపిస్తుంది ఈ సంబంధం ఇక తెగిపోయింది అని. తను చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టపడ్డారు మీ సంబంధాలను కాపాడుకోవడం కోసము. వారికే అర్థం కావడం లేదు ఈ సంబంధాలని ఎలా నిలబెట్టుకోవాలి అని. సంవత్సరాల నుండి కట్టుకున్న ఇల్లు కూలిపోతున్నట్లుగా ఆ విధంగానే వారి మనస్సులో కూడా ఉంది. వారికి అనిపిస్తుంది వారి వల్లే మీరు దుఃఖంలో ఉన్నారు అని. మీరు లేకుండా వారి జీవితాన్ని వారు ఇవి ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు. వారు మీ పైన చాలా ప్రేమను చూపిస్తున్నారు. మీరు ఫ్రెండ్స్ అయినా, బిజినెస్ పార్ట్నర్స్ అయినా, లవ్ పార్ట్నర్స్ అయినా సరే, ఎక్కువగా లవ్ పార్ట్నర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తి అయితే తనలో తాను చాలా దుఃఖంలో ఉన్నారు. ఆ వ్యక్తి మీపై చాలా పాజిటివ్గా ఉన్నారు. మీ నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకోవడం లేదు. మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. మీతో జీవితాంతం కలిసి చాలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ వారికి అనిపిస్తుంది టైం చాలా పాడైపోయిందని, మీ ఇద్దరి మధ్యలో సంబంధాలు తెగిపోయేలా ఉన్నాయని, ఎలా మీట్ అవ్వాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పుడు మనము 4వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వారి మైండ్ చాలా పాజిటివ్ ఫీలింగ్స్ తో నిండిపోయి ఉంది. లవ్ ఫీలింగ్స్, రిలేషన్షిప్ ని ముందుకు తీసుకు వెళ్ళాలి అనే ఫీలింగ్స్, కొత్తదనము, కొత్తగా ప్రారంభించాలి అన్న ఫీలింగ్స్, మీపై వారి ఆలోచనలు, మీరు వారి కోసమే పుట్టారు అని, వారి కోసమే భూమిపైకి వచ్చారు అని మిమ్మల్ని వారు లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు, లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు, అందరికన్నా మంచి ఫ్రెండ్ అనుకుంటున్నారు. వారి మనసులో మీపై చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. వారికి ఎప్పుడు ఒంటరిగా అనిపించినా, ప్రేమ కొరత అనిపించినా, వారితో ఎవ్వరూ లేరు, వారికి విశ్వాసము, మీరు ఎప్పుడూ వారితో ఉంటారని. ఎంత ప్రేమ అంటే మీరు తట్టుకోలేనంత ప్రేమ. మీరు ఎంతలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో సేమ్ ఫీలింగ్స్ అవతల వారికి కూడా ఉన్నాయి. వారిది నిజమైన ప్రేమ. మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. కలలో కూడా వారు మీ గురించి తప్పుగా ఆలోచించరు. మీపై వారు కోపాన్ని చూపించినా పైనే ఆ వ్యక్తి మీపై చాలా పాజిటివ్ ఆలోచనలతో ఉన్నారు. చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. వారి మైండ్లో, వారి హార్టు ఒక స్పెషల్ ప్లేస్ అయితే మాత్రము మీకు ఉంది. మిమ్మల్ని వారు చాలా ప్రేమిస్తున్నారు. ఎవరైతే 5వ నెంబర్ని కోరుకున్నారో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమను అందించండి. ఆ వ్యక్తి చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇదివరకు ఏదైనా జరిగి ఉంటా అదంతా కూడా వారు మర్చిపోవాలి అని అనుకుంటున్నారు. మీతో ఒక కొత్త ప్రారంభాన్ని వారు కోరుకుంటున్నారు. వారి ఆలోచనలు ఏమిటంటే, మీరు చాలా మంచివారు, మీతో జీవితంలో ముందుకు సాగాలి, అందరికన్నా ప్రియమైన వారు వారికి మీరే. లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. మీరు మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నారు, మీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నారు. ఈ వ్యక్తి నాకు చాలా పెర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. చాలా పాజిటివ్ ఆలోచనలు అయితే మీపై వారికి ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.